భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప ఆలోచన అని, ఆ ఆలోచనే ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాలకొండ మండలం లంబూరు పంచాయతీ గరుగుబల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం పొలంలో విత్తనం వేసి ఎరువులు వేస్తే పంట పండుతుంది, కానీ అంబేద్కర్ ఏ ఆధారం లేని చోట అణచివేత అనే బండరాళ్ల మధ్య పుట్టి ఆ బండలను చీల్చుకుని మొలకెత్తిన మహాశక్తి. చిన్నతనం నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వాటిని ధైర్యంతో ఎదిరించి ఈ దేశానికే దిక్సూచిగా మారారు అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. స్ఫూర్తిదాత, మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం, ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అవకాశం నాకు కల్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు అంటేనే ఒక జ్వాల, ఒక దీపం ఎన్ని దీపాలనైనా ముట్టించగలుగుతుంది. ఒక ఆలోచన ఎన్ని ఆలోచనలనైనా సరే మార్చగలుగుతుంది. ఒక్క వ్యక్తి చిన్నతనం నుంచి తాను పడ్డటువంటి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసి అవమానంతో కుంగిపోకుండా పోరాడి పైకి వచ్చారు. మనం పొలం పండిస్తూ ఉంటాం, నాగళ్ళు పెట్టి దున్ని కలుపు తీసి విత్తనం వేసి నీళ్లు గడ్డి ఎరువులు వేసి రోగాలు వస్తే మందులు కొట్టి పంట పండిస్తాం. కానీ కొన్ని విత్తనాలు ఏ బండ చాటునో పడిపోతాయి. మట్టి లేదు, తేమ లేదు, ఎరువు లేదు, రోగం వస్తే మందు కొట్టేది లేదు. అయినా సరే ఒక తపన ఆ బండను చీల్చుకుంటూ అది మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, అవసరమైతే ఆ బండను కూడా చీల్చేస్తుంది. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి మన అంబేద్కర్ గారు.